6 రాష్ట్రాలలో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, తమిళనాడు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను మా డాక్టర్లు తప్పనిసరిగా నాడీని పరిశీలించి మన శరీరంలోని రోగ నిర్ధారణ లక్షణాలు గమనించిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెర్బల్ చికిత్సను అందిస్తున్నారు. మెడ నొప్పి, వెన్నెముక నొప్పి, నడుము నొప్పి, మోకాల నొప్పి, పాదాల నొప్పులకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా హెర్బల్ చికిత్సతో శాశ్వత పరిష్కారం. నేడు అనేక మందికి నడవడం కష్టం, మెట్లెక్కడం కష్టం, కింద కూర్చుని లేవడం కష్టం, వంగి నిలబడ్డం కష్టం. ఇలా మీకు ఏర్పడే మోకాల నొప్పి సమస్యలకు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో డాక్టర్లు పరీక్ష చేసి ఇస్తున్న హెర్బల్ మందులు వర్మ చికిత్సతో బాధింపబడ్డ మోకాళ్లకు ఎక్కువ శాతం రక్త ప్రసరణ జరిగేలా చేసి మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలకు శక్తిని అందించి అరిగిపోయిన మోకాళ్ల ఎముకలకు మధ్య కావలసిన మోతాదు సైనోవిల్ ఫ్లూయిడ్ ఏర్పడేలా చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షితమైన చికిత్సకు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటలేనని నమ్మకంతో మనస్ఫూర్తిగా వైద్యులు చెప్పిన ఆలోచనల్ని అనుసరించి క్రమంగా చికిత్స తీసుకుని మోకాళ్ల నొప్పుల నుండి సంపూర్ణంగా గుణమైన లక్షల మంది ప్రజలు దీనికి సాక్ష్యము. 20 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత నా పేరు గోపాల్ రెడ్డి, పెద్దగూడెం నుంచి వచ్చాను సారు. 20 సంవత్సరాల నా కాళ్ళ నొప్పులు వచ్చి మస్తు బాధ ఉండే. టీవీలో చూసి ఆర్జే హాస్పిటల్కు సపోర్ట్ పట్టుకుని వచ్చే సారు. మందులు 3 నెలలు తిన్నా మంచిగా ప్రెస్ అయిపోయినాను, నేను మంచిగా నడవగలుగుతున్నాను. ఈ ఆర్జే హాస్పిటల్ ధన్యవాదాలు. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 1 సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత నా పేరు ఎం లక్ష్మి అండి. 3 నెలలు మంచం మీదే ఉన్నానండి. మోకాళ్ళ నొప్పుల మూలని టీవీలో చూసానండి, యాడ్ చూసి ఈ హాస్పిటల్లో బాగా చూస్తున్నారని ఇక్కడికి వచ్చానండి. 3 నెలలు పెట్టి మందులు వాడితే నాకు నేనే నడుపుతున్నానండి. అంతకుముందు ఈర్చేలుగా వచ్చేదాన్నండి, అసలు నడవనిచ్చేది కాదు కాళ్ళు. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న వారికి ప్రయోజనాలు. ఆపరేషన్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం లేదు. ఈ మందులు మూలికలతో తయారైనవి కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆర్జేఆర్ హాస్పిటల్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయమవుతుంది. 2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు
సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు. 1 నెల చికిత్స తర్వాత నా పేరు శివప్రసాద్, మా భార్య పేరు వసంత కుమారి. ఎంఐజీ కాలనీ నుండి వచ్చేసాము. మాకు నైట్ లోనే కాలు నడవనీయకుండా పట్టేసింది. పట్టినప్పుడు చందానగర్ లో ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ వెన్నుపూస బొక్కల ప్రాబ్లం ఉంది, వేరే హాస్పిటల్కి పోమంటే పెద్ద హాస్పిటల్ పోయాను. వాళ్ళు ఎంఆర్ఐ రాసి రిపోర్ట్ చూసిన తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు. 2 రోజులు టైం అడిగి నేను వచ్చి ఆర్జీఆర్ హాస్పిటల్ టీవీలో యాడ్ చూసి వచ్చాను. ఇక్కడ డాక్టర్ ను కలిస్తే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తా అన్నారు. 15 రోజుల ట్రీట్మెంట్ లోపలనే ఈమె మళ్ళీ మామూలుగా నడవగలిగింది. దానికి తోడు మోకాలు నొప్పి, నడుము నొప్పి కూడా ఉండే, అవి కూడా ఇప్పుడు తగ్గిపోయినాయి. ఆర్జీ హాస్పిటల్ కు ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞత పూర్వకంగా నమస్కారాలు చేస్తున్నాను. 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు. చికిత్సకు ముందు ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు. 2 నెలల చికిత్స తర్వాత నా పేరు సౌజన్య, మా అమ్మ పేరు పద్మ. మోకాళ్ళ నొప్పులతో 5 ఇయర్స్గా బాధపడుతుంది మా అమ్మ. టీవీలో యాడ్ చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. పంచకర్ణ ట్రీట్మెంట్ 5-6 డేస్లోనే పూర్తిగా నయమైపోయింది. ఫస్ట్ డే తీసుకొచ్చినప్పుడు పట్టుకొని తీసుకొచ్చినాము. ఇప్పుడు ఎవ్వరు సహాయం లేకుండా ఆమంతలో ఆమె నడవగలుగుతుంది, తన పనులు కొంచెం తనే చేయగలుగుతుంది. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి రావడం వల్ల మా అమ్మ కోలుకుంది. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్సను తీసుకుంటే అన్ని వ్యాధులకు అద్భుతమైన పరిష్కారం. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, ఫోటోస్ తీసి 96555517 నంబర్కు వాట్సాప్ చేయండి. మా సిబ్బంది మీకు తగిన సూచనలు, దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలు తెలియజేస్తారు. ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్సను పొందిన పేషెంట్లకు వాళ్లకు ఉన్న వ్యాధులు నయం అవడమే కాకుండా హెర్బల్ మెడిసిన్ వాడడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. ముఖ్య గమనిక: మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిలి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. ఆస్తుమా,
ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలం మనిషికి ఊపిరాడకుండా చేస్తుంది. ఇది అనేక మందిలో కనిపిస్తుంది. అయితే చిన్నవారిలో పెద్దవారిలో వేరువేరుగా ఉంటాయి. పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువు ధూళి, మానసిక ఆందోళన వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లి కూతలు, ఆయాసము, ఛాతి పట్టినట్లుగా ఉండడము, దగ్గు వంటివి వస్తాయి. కొంతమందికి ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు. తగిన చికిత్స తీసుకోకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఆస్తమాకు ప్రత్యేక చికిత్స అందించి హెర్బల్ మందులతో పూర్తిగా పరిష్కారం అందిస్తున్నారు. ఆర్జేఆర్ లో చికిత్స తీసుకుని వ్యాధిని నయం చేసుకుని అనేక మంది ఆనందంగా జీవిస్తున్నారు. 5 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు నాగరాజు, మాది పెద్దహోతూరు, ఆలూరు మండలం, కర్నూలు డిస్టిక్. నేను అలర్జీతో దాదాపుగా 5 సంవత్సరాల నుండి బాధపడేవాడిని. తుమ్ములు, తలనొప్పి, ముక్కులో నీరు కారడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. అయితే నేను టీవీ యాడ్ ద్వారా ఈ ఆర్జే హెర్బల్ హాస్పిటల్ గురించి తెలుసుకొని కర్నూలులో మరి చూపించుకోవడం జరిగింది. మరి వారు నన్ను చూసి పరీక్షించి 1 మంత్ కోర్సు మరి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. నేను వాడుతూ ఉండగా వారం రోజుల్లోనే చక్కగా నాకు కొంచెం తగ్గుతూ వచ్చింది. ఈ నెల రోజులు మెడిసిన్ వాడడం వల్ల నాలో కొంచెం మార్పు జరిగింది. బాగా ఉంది. ఆర్జే హాస్పిటల్కి నా తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. 10 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు కుమార్, నేను హిమాచలం నుండి వచ్చాను. గత 10 సంవత్సరాల నుండి ఇలా సైనస్ ప్రాబ్లం, డస్ట్ అలర్జీ చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. చాలా మెడిసిన్స్ వాడాము, ఏమీ క్యూర్ అవ్వలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్జా హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత మేడం నేసల్ థెరపీ, ఆవిరి స్టీమ్ అది పట్టించారు. థెరపీ ఇచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడిన తర్వాత ఇప్పుడు బాగున్నది. అప్పుడు కంటిన్యూగా జలుబుగా రావడము అన్నీ చాలా ప్రాబ్లంగా ఉండేది. ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు 1 మంత్ వాడిన తర్వాత నుండి టైంకి నిద్ర పడుతుంది, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ టు ఆర్జే హాస్పిటల్. 20 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు నాగమణి అండి. నేను ఏలూరు తంగిలమూడి వంతెన దగ్గర నుంచి వచ్చానండి. నాకు 20 సంవత్సరాల నుంచి దగ్గు, ఆయాసం, ఉబ్బసం, పిల్లి కోతలు, చెవుల దొరదలు ఇవన్నీ ఉండేయండి. 20 సంవత్సరాల నుంచి నేను మందులు చాలా దిక్కలు వాడాను. ఎక్కడ కూడా తగ్గలేదండి. ఏదో 2-3 రోజులు తగ్గినట్టుగా ఉండేది, తర్వాత మళ్ళీ మామూలుగానే ఉండేది. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి నేను తెలుసుకొని ఇక్కడికి వచ్చి మందులు వాడిన కాడి నుంచి కూడా నాకు బాగా తగ్గిందండి. నేను పిల్లి కోతలకి పీల్చుకునే గొట్టాలు వాడేదాన్ని అండి, అది కూడా వాడడం మానేశాను. ఇక నాకు ఏ బాధ లేదండి, నేను చాలా ఆరోగ్యంగా ఉంటున్నానండి. ఆర్జేఆర్ హాస్పిటల్కి నమస్కారం అండి. మీ దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలకు 96555517 లేదా 9994864444 నంబర్ను సంప్రదించండి. సర్వైకల్ స్పాండిలైసిస్, సయాటికా, డీజనరేషన్ డిస్క్, స్పాండైలోలిస్థెసిస్, డిస్క్ బల్జ్, లంబర్ స్టీనోసిస్ వంటి డిస్క్ సమస్యలకు మరియు మెడ, వెన్నెముక వంటి ప్రధాన సమస్యలకు గ్రీవవస్తి, పొడికిలి, పిచ్చు, నాడి స్వేదం, పిండ స్వేదం, కటివస్తి వంటి ప్రత్యేక ఆయుర్వేద థెరపీస్ చేయడం ద్వారా త్వరగా నొప్పులు తగ్గి పరిష్కారం పొందవచ్చు. 2 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు. 2 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడుతున్నవారు 4 నెలల చికిత్స తర్వాత. సార్ మీ పేరు? నా పేరు యాదగిరి. ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేటకి వెళ్ళి. మీ సమస్య ఏంటి సార్? సమస్య నాకు పక్షపాతం వచ్చింది. 2 సంవత్సరాలు అవుతుంది. టీవీ యాడ్ చూసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ 4 నెలలు మందులు వాడినా. మందులు వాడితే మంచిగా కాలు, చెయ్యి, నోరు కూడా మంచిగా అయింది. మళ్ళీ పంచకర్మ చేయించుకున్నా, 3 సార్లు చేయించుకున్నా. అది చేయించుకున్న మంచిగా కాలు మంచిగా అయిపోయింది. నడుస్తా, కూర్చుంటా, లేస్తా, బస్సు కూడా ఎక్కుతా, దిగుతా, అటు పోతున్నా, వస్తున్నా. ఈ ఆర్జేఆర్కు సార్ నమస్తే. పదిహేడు సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు.
17 సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత నా పేరు శ్రీదేవి అండి. నాకు దగ్గర 16-17 సంవత్సరాల నుంచి కీలవాత ఉందండి. చాలా మందులు వాడానండి. వాడినా సరే ఆ టైం తగ్గడం మళ్ళీ మామూలు అయిపోవడం. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఏకంగా పర్మనెంట్ గా ఉండిపోయావండి. చలికాలం అయితే నొప్పులు ఎక్కువ అయ్యేవి. ఆర్జీఆర్ హాస్పిటల్ టీవీలో చూసి హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ గారు నాడు చూసి మందులు డాక్టర్ గారు రాసిచ్చారు. అవి నెల 15 రోజులాగా వాడాను. నొప్పులు తగ్గాయండి. నమస్తే అండి. ఆర్జేఆర్ హాస్పిటల్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయమవుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్సను పొంది మన కుటుంబాన్ని వ్యాధుల నుండి కాపాడుకుందాం. సోరియాసిస్ చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిలో చర్మం మందగించడం, వాపు, దురద, చేప పొట్టు లాంటి పొలుసులు ఊడటం జరుగుతుంది. ఈ వ్యాధి ముంజేతి వెనుక భాగం, మోకాళ్ల ముందు భాగం, తల, వీపు, ముఖము, చేతులు, పాదాల్లో వస్తుంది. దీర్ఘకాలం బాధించే మొండి వ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. మా అమ్మగారి పేరు ఈశ్వరమ్మ. మాది కోటపాడు మండలము, రామచంద్రపురం విలేజ్, అనకాపల్లి జిల్లా. అమ్మకి 2 సంవత్సరాల నుంచి సోరియాసిస్తో బాధపడుతూ ఉండేవారిని. పగుల్లాగా రావడం, అమ్మ చేతులు కచ్చేసి అమ్మ సహించుకోవడం, ఇలా నలుగురిలోకి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బంది పడేది. 2 సంవత్సరాలు మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాము. మాకు ఫలితం కనిపించలేదు. టీవీలో చూసాక అందరూ కాల్ చేసి అడ్రస్ కొనుక్కొని వచ్చాము. 1 month లో నయం అనిపించింది. థెరపీ చేయించుకున్నాము. మంచిగా అనిపించింది మాకు. ఆర్జీఆర్ హాస్పిటల్లో మేడం గారికి, డాక్టర్ గారికి కూడా నమస్కారం. సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్తే అండి, నా పేరు ధనలక్ష్మి. కొల్లూరు నుంచి వచ్చాను. సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్నాను. సోరియాసిస్ సమస్య వల్ల పుట్టురాలతో దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. ఆర్జేఆర్ హాస్పిటల్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయమవుతుంది. 7 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత.
మా జక్కాపురము చలచ్చింది దుర్గప ఎంత పుట్ట పట్టరాకుండా అయిపోయింది. కర్నాల్ మందు 3 ఏళ్ళు వాడినా. 3 ఏళ్ళు వాడినా కానీ ఏం చాలా మందం పనిచేయదు. ఇక్కడ ఉంచుకున్నా తక్కువ వాళ్ళు సాధించుకున్నా. ఈ టీవీలలో చూసి సిద్దిపేట ఆర్య దవాఖానకు వచ్చి డాక్టర్ కూర్చొని మందులు రాసింది. 3 నెలలు మందులు వాడినా. ప్రశాంతంగా అయింది. మరి కొంతమంది దగ్గర రానియాలి. ఆ సీగలకు పొట్టు ఊసడానికి దానికి దీనికి రానియాలి. ఆర్య దవాఖాన సిద్దిపేట దవాఖానకు వచ్చినా పెట్టుకున్నా గట్టిన అయినా కొంచెం ప్రశాంతంగా ఉన్నా. ఆ డాక్టర్ సలహా ఉండే. సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత మాది ఏములవాడ. నా పేరు ముత్తవ. దురద తలలో కొట్టుకొట్టచ్చుడు, కాళ్ళకు చేతులకు అట్లట్లుండేది. 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా. టీవీలో చూసి వచ్చి 1-2 నెలలు కాలేదు, ఇంకా నెల 10 రోజులకే తక్కువైపోయింది. ఇప్పటి లెక్క ఉన్నా. చేతులకు కాళ్ళకు అంత దురద పెట్టేది, చీమలు వారినట్టు అయ్యేది. ఇప్పుడు ఏది లేదు, బాగున్నా. నేను నా పని ఏందో నేను చేసుకుంటున్నా. ఈ ధన్యవాదాలు ఈ హాస్పిటల్కి. చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో బిఏఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, ఎండి, ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతి వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులతో చికిత్స చేయటం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్.